హాయ్, దిస్ ఈజ్ రవి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సిద్ధం సభలో టంగ్ స్లిప్ అయ్యాడు. తనకు తెలియకుండా అసలు నిజం చెప్పేశాడు. సో ఇంతకు అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన నిజమేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సో అనిల్ కుమార్ నిన్న సిద్ధం సభలో టంగ్ స్లిప్ కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ ఏంటి, అసలు ఏమన్నారు? సో ఒకటేంటంటే నిజం బయటికి రావాలంటే ఎప్పుడు వస్తుందంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, లేదంటే బాగా కోపంగా ఉన్నప్పుడు, అసహనంగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడిస్తే కనుక ఆటోమేటిక్గా నీకు నిజం బయటకు వచ్చేస్తుంది తెలియకుండానే. అందుకే మీరు ఇన్వెస్టిగేషన్ గమనిస్తే సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేకించి పోలీసులు కాదు, పోలీసులు కొంచెం రఫ్గా డీల్ చేస్తారనేది వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం. సరే అందరిని మనం అనలేం కానీ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం. అదే సిబిఐ వాళ్ళు అయితే చాలా నైస్గా ట్యాకిల్ చేస్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సిబిఐకి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, నిమ్మగడ్డ వాన్పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ని వీళ్ళని విచారించారు కదా, ఆ బ్యాచ్ అందరినీ అప్పట్లో విచారించారు. విచారించిన సందర్భంగా ఒక అతన్ని, నేను అతని పేరు చెప్పను బట్ బాగుండదు, ఒక అతన్ని సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద పర్సనాలిటీస్ కదా వీళ్ళు, సెలబ్రిటీ హోదా కాబట్టి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ అట్లాంటివి ప్రయోగించలేరు. ఇప్పుడు ఎంత అడిగినా కానీ సమాధానం రాకపోతున్నప్పటికీ, సమాధానం రావడానికి, రియల్ సమాధానం రావడానికి ఒక టెక్నిక్ అప్పట్లో సిబిఐ అధికారులు ఉపయోగించారు. ఏంటంటే అది, ఆ సిబిఐ అధికారి కూడా అందరికీ తెలిసి ఉంటుంది. అతను ఏం చేశాడంటే, సిబిఐ ఆ టీం ఉంటుంది, ఒక 4-5 విచారణ చేశాడు టీము. వాళ్ళు ఏం చేశారంటే అతన్ని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో పెట్టి తలిపేసేసారంట. ఓకే, తలిపేసేసి పాపం గంటలు అక్కడే ఉంచారు. ఉంచి తర్వాత ఎప్పటికో తలుపు తీసేస్తే, తలుపు తీసి బయటకు వచ్చింది, ఏంటి తలుపు వేసారని అంటే, అయ్యో తలుపు పడిపోయింది సార్, మాకు తెలియదేమో, అయ్యో సారీ అండి, అయ్యో మీలాంటి వాళ్ళకి ఎట్లా జరగడం బాగుండదు, సారీ అండి, మీరు 2 hours అక్కడ ఉన్నారంటే అట్లా తలుపు ఎలా పడిపోయిందో అని చెప్పేసి వీళ్ళు ఓ మాటని ఎమ్మటే విచారణ స్టార్ట్ చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న విషయాన్ని బయట పెట్టాడంట. అవును. సో అలాగా ఫ్రస్ట్రేషన్లోనో, కోపంలోనో, ఆవేశంలోనో ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. తప్పులు కూడా ఎక్కువ చేస్తారు. తప్పు చేస్తారు. అలాగే సిద్ధం సభ, మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో అనిల్ కుమార్ యాదవ్ తనదైనటువంటి స్టైల్లో ప్రసంగాన్ని రక్తి కట్టించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన రక్తి కట్టించే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గురించి, ఈయన అనిల్ కుమార్ యాదవ్ తన స్టైల్ ఏంటనేది అందరికీ తెలుసు కదా. ఆయన ఏం చెప్పాడు, ఇంకోసారి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మనకి ఒక రాజుగా ఉంటాడు మన రాష్ట్రానికి అని చెప్పాడు. అంటే రాచరికం ఇలాంటివి వస్తున్నాయంటే ఇప్పుడు రాచరిక పాలన జరుగుతున్నట్టే కదా, ఆయన ఒప్పుకున్నాడు కదా. మళ్ళీ ఒకవేళ మీరు ఓటేస్తే మళ్ళీ మనకి రాజుగా ఆంధ్రప్రదేశ్కి రాజుగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అని చెప్పి ఆయన ప్రసంగం. కాబట్టి చూడొచ్చు అందరూ. అంటే జనరల్ గా అందరూ పెద్ద సీరియస్ గా పట్టించుకోకపోవచ్చు, బట్ అది అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ మొత్తం చూస్తే ఓటేస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి రాజు అని చెప్పారు. నిజంగా రాజు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నాకు కూడా అనిపించింది. మళ్ళీ ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెఫినెట్గా మీకు అసలు ఇంకొక ఎండ్ చూస్తారు. మీరు ఇంకొక ఎండ్ చూస్తారు. ఎందుకనంటే ఇప్పటికే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. టైటిలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆల్రెడీ సర్వే చేస్తున్నారు భూములు. టైటిలింగ్ అనేది ఒకటి పెట్టారు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాలి అనేది ఒకటి పెట్టారు. అది అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత భూములు సర్వే చేశారు. కొన్ని చోట్ల భూములు సర్వే చేశారు, కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. ఎలక్షన్ టైంలో ఆగిపోయారు, తాత్కాలికంగా ఆగిపోయారు. ఈ భూములు సర్వే చేసిన సందర్భంగా అక్కడక్కడ రాళ్ళు వేశారు, సర్వే రాళ్ళు. సర్వే రాళ్ళ మీద ఎవరి ఫోటోలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. తర్వాత సర్వే చేసి నీకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటోలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. అన్నిటికీ మించి దీని మీద ఇంకో పెద్ద విమర్శ కూడా ఉంది సార్. నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు మా చుట్టాలు కొంతమంది చెప్పారు, సర్వే గతంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎకరం పొలం ఉంది అనుకోండి, సర్వే చేస్తే అది 90 సెంట్లే వస్తుందంట. అసలు 90 సెంట్లు ఉంది. ఇప్పుడు నాదేది తీసుకుంటా, ఇప్పుడు నాకున్నటువంటి పొలంలో నాకు 4 acres తగ్గించేసి నా పక్కన ఉన్న వాళ్ళకి అదనంగా వేశారు. అది నాతో పాటు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా అతనికి వేసేసారు. అతను పాస్ పుస్తకం తీసుకుని నాకు ఇన్ని ఎకరాలు యాడ్ ఉందని చెప్పి అతనే ఒక అబ్జెక్షన్ చేశాడు. ఓకే,
ఇది పరిస్థితి. అది అట్లా అంటే అది ఆంధ్రప్రదేశ్ అంత లెక్క ఉంది. సరే అదొక ఇష్యూ, దాని మీద కోర్టుకి వెళ్ళండి మీరు అని చెబుతున్నారంట. మరి ఇది గవర్నమెంట్ మీకు ఏదైనా తేడా ఉంటే న్యాయ పోరాటం చేసుకోవచ్చు, లేదంటే మీరు ముందైతే సంతకం పెట్టండి, ఏది మీకు ఇచ్చినటువంటి పాసు పుస్తకాల మేరకు మీరు ముందైతే సంతకాలు పెట్టండి, తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం సరి చేసుకుందాం అంటున్నారు. వన్స్ వీళ్ళు కనుక సంతకం పెడితే యాక్సెప్ట్ చేసినట్టే, కోర్టు అదే అంటారు కదా, సంతకం ప్రాబ్లం ఉంటుంది అంటారు. సో ఇప్పుడు అంతా ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది, దాదాపు 60% దాకా జరిగినట్టుంది. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఆగిపోయింది. ఇప్పుడు అది కనుక జరిగితే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్టు ఒక రాజు అయిపోతాడు. ఎలా అవుతాడు అనేది నేను చెప్తా. రాజు అయ్యే అవకాశం ఉంది ఆయన చెప్పినట్టే. ఎలా అంటే ఇప్పుడు మన గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే రాజుల పరిపాలన ఉంటుంది అక్కడ, దుబాయ్ కానీ లేకపోతే సౌదీ ఎస్పెషల్ సౌదీలో రాజులు ఉంటారు. నీకు వాళ్ళ పాస్పోర్ట్స్ మీద సౌదీ రాజు బొమ్మ ఉంటుంది. అసలు సౌదీ రాజు బొమ్మ లేకుండా నీకు ఏది ఉండదు. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏది ఉండదు. అన్ని డాక్యుమెంట్స్ ఆ సౌదీ రాజుకు సంబంధించినటువంటి ఫోటోలతోటే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా నువ్వు అసలు ఇంటి నుంచి బయటికి కదలలేవు. ప్రతి డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాడు. జస్ట్ సౌదీ రాజు, సౌదీలో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ బహుశా నేను అనుకోవటం మరి తెలుసో తెలియకో నిజానైతే బయట పెట్టాడు. రాజు కాబోతున్నాడు. మళ్ళీ మీరు ఓట్లు వేస్తే ఆంధ్రప్రదేశ్కి రాజు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంకోటి అడిషనల్గా నేను చెప్తా, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతుంది. ఈ టైటిలింగ్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకునేటువంటి ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. తర్వాత ఇప్పుడు తాజాగా అది ఉంది కదా, ఇది మన కృష్ణానది మీద ఈ ఒకటి టూరిజం స్పాట్ ఉంది, దాన్ని తాజాగా తాకట్టు పెట్టిస్తారు మళ్ళా. ఎక్కడ కృష్ణానది, కృష్ణానది మీద అప్పుడు పడవ కూడా మునిగిపోయింది కదా, అదేదో ద్వీపం అంటారు, ఐలాండ్ భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ లో కూడా ఇప్పుడు లేటెస్ట్ తాకట్టు పెట్టారు భవానీ ఐలాండ్. అంటే సముద్రంలో మధ్యలో ఉండేటువంటి భవానీ ఐలాండ్ ను తాకట్టు పెట్టారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. తర్వాత నీకు రిషికొండని తాకట్టు పెడతారు రాబోయేటువంటి రోజులు. అది కూడా ప్రపోజల్ ఉందని అంటున్నారు. అవసరమైతే విశాఖ తీరాన్ని కూడా పెట్టేస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అది ఆల్రెడీ మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు కదా, అవసరం అయితే తాకట్టు పెడితే తప్పింది. సచివాలయాన్ని తాకట్టు పెట్టిన తర్వాత ఇంక ఏది పెట్టినా పెద్ద ఏమి ఇష్యూ కాదు. అయ్యి ఐలాండ్ పెట్టినా ఇంకో పెద్ద ఇష్యూ కాదు. సచివాలయాన్ని తాకట్టు పెట్టిన తర్వాత ఇక ఏది పెట్టినా కానీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మనం. సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏం చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మనకు టైటిలింగ్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ ఉంది. రేపు గెలవంగానే చేసే పని ఏంటంటే, మొట్టమొదటి నేను అనుకోవటం, ఐ మే బి రాంగ్, బట్ నేను అనుకోవటం ఏంటంటే మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆయన చనిపోవడానికి ముందు ఆయన ప్రపోజల్ ఏంటంటే సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనే దాని మీద ఒక అడుగు ముందుకేశారు ఆయన. దాని మీద కొన్ని విలేజెస్లో ఆల్రెడీ రైతు సంఘాలని, సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. చేసి దాన్ని ఈ సహకార సంఘాలకు సంబంధించినటువంటి అన్ని అయిపోయిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయాన్ని అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఆయన. ఆ తర్వాత అర్ధాంతరంగా ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. దాంతో ఆలోచన ఆల్మోస్ట్ ఇంకా శాశ్వతంగా తెర మరుగైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని, నేను అనుకోవటం, అది మేబీ రాంగ్, నేను అదే చెప్తున్నా, నేను అనుకోవటం, ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏదైతే సహకార వ్యవసాయాన్ని ఆగిపోయిందో రాజశేఖర టైంలో, అదే సహకార వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా ఈజీగా తీసుకురావడానికి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయండి. గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఈ మొత్తం ల్యాండ్ని కార్పొరేట్ కంపెనీకి ఇస్తారు. ఏ ఆదానికో అంబానీకో లేకపోతే ఇంకొకరికో ఇచ్చేస్తాడు ఆ డాక్యుమెంట్స్ అన్ని. ఇచ్చేసి ఆ తర్వాత అనివార్యంగా ఈ ఎలాగో గ్రామ స్థాయిలో సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సహకార సంఘాలు అనుకూలంగా తీర్మానాలు చేస్తాయి. తీర్మానాలు చేసిన తర్వాత నీ ల్యాండ్ నీ దగ్గర ఉండదు, నీ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే అది చేయాలి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే అది చేయాలి. ఇప్పుడు ఆ ల్యాండ్ తీసుకెళ్లి ఒక గ్రామంలో 1000 ఎకరాలు ఉంటుంది, ఆ 1000 ఎకరాలు ఇస్తాడు అనుకో, ఆ 1000 ఎకరాలకు సంబంధించి షేర్లు ఇష్యూ చేస్తాడు. షేర్లు ఇష్యూ చేసి వాడి లాభం ఉంటే లాభం ఇస్తాడు, నష్టం ఉంటే నష్టపోతారు. ఇలా కొన్ని రోజులు నడుపుతారు. ఆ తర్వాత కార్పొరేట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఆ భూమి. దాంట్లో వీళ్ళని కూలీలుగానో
లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా పెట్టుకుంటారు. ఇది జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అనిల్ కుమార్ యాదవ్ రాజు మళ్ళీ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి రాజు అవుతాడు ఏపీకి అని చెప్పి అన్నాడంటే ఆ కాన్సెప్టే వచ్చిందంటే ఇవన్నీ జరుగుతాయి అనేది నా ఎస్టిమేషన్. అదేలేండి. అంటే రాజు అనేటువంటి కాన్సెప్ట్ ఆయన తీసాడు కాబట్టి ఆ రాజు కాన్సెప్ట్ లో వెళ్ళేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, కొంతమంది ఎస్పెషల్లీ విపక్షాలు, అధికార పక్షాలు అనుకోవట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ తీసుకొని తాకట్టు పెట్టుకుంటాడు, అప్పులు తీసుకొచ్చుకోవడానికి అనుకుంటున్నారు. కాదని నేను అనుకుంటున్నాను. తాకట్టు పెట్టుకుని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా తీర్మానం చేయకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి తీసేసుకుంటుంది. ఎలాగో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫస్ట్ చేసే పని అది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని నేరుగా గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టి ఇవ్వరు వాళ్ళు. నేను చెప్పేది ఈ సహకార సంఘాలని పెట్టి సహకార సంఘాలు తీర్మానాలు చేయించి ఆ డాక్యుమెంట్స్ మొత్తం హోల్సేల్గా పెట్టేస్తారు. పెట్టి వాళ్ళ ఆధారంలో పెట్టుకుంటారు. అప్పుడు సాధ్యం అవుతుంది, సాధ్యమయ్యే అవకాశం ఉంది. బహుశా నేను అనుకోవటం ఆ ప్రపోజల్ ఉండబట్టి దాన్ని ముందే చెప్తే పబ్లిక్ రివోల్ట్ అవుతారని చెప్పి అనుకోని ఉండొచ్చు. అందుకే ఈయన మనసులో మాట రాజు అవుతాడని చెప్పి అన్నాడంటే ఖచ్చితంగా సౌదీ రాజులాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే సిస్టమ్ మొత్తం అలా వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్ ని బేస్ చేసుకొని అలా అనుకోవచ్చు. అనుకోవడానికి మనం తప్పేం లేదు. అంటే అతను ఆ మాట అన్నాడు కాబట్టి దాంట్లో ఆంతర్యం చెప్తున్నాను నేను. సో యాక్చువల్గా ఆ మాట అనకూడదు కదా, రాజు అవుతాడు. ప్రజాస్వామ్య పాలన రాజు అనే పదానికి అనకూడదు.